చిన్న సమావేశము అందరం కలిసి ఇక్కడ మాట్లాడదామనగానే సోదరులు ఉన్న ఫలానా ఈ విధంగా వచ్చిన నా సోదరులకందరికీ, నా బీసీ సోదరులకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఖదర్ నుంచి వచ్చిన మన ముఖ్య అతిథులు నాగరాజు గారికి మా ధన్యవాదాలు. మరి ఇక్కడ మనము ఈ మధ్యలో జరుగుతున్న ఈవెంట్స్ అన్నిటినీ చూసుకుంటూ పోతే కొంతలో కొంత ఇంతవరకు చెప్పినట్టు, జగమప్పన్న చెప్పినట్టు, వెంకీ చెప్పినట్టు, మనలో ఒక ఆత్మస్థైర్యం అనేది నిలదొక్కుంటా ఉంది. ఎందుకంటే బీసీలము ఏం సాధించగలుగుతామో అని ఎవరందుకు వాళ్ళకు మనసులో సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ బీసీల ఉనికి ఏ విధంగా ఉందంటే, ఓట్లు వేస్తాము, ఎవరో వస్తారు, ఎక్కడి నుంచో వస్తారు, ఏ విలేజ్ నుంచో వస్తారు, ఏ పక్క నియోజకవర్గం నుంచో వస్తారు, ఇక్కడ ఓట్లు వేయించుకొని మనందరు బీసీలతోనూ, నేసేవాళ్ళు బీసీలు కూడా బీసీల్లో ఉండే నేసేవాళ్ళతోనూ ఓట్లు వేయించుకొని, అతి పెద్ద సంఖ్యలో ఉండే నేసేవాళ్ళతో ఓట్లు వేయించుకొని వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు. ఆ తర్వాత మన గురించి 5 ఏళ్ళు పట్టించుకోకపోతే అడిగే నాతుడే లేదన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యే అయిన తర్వాత రీకాల్ లేదు, వాళ్ళు దింపే అవకాశాలు మనకు లేవు, ఎన్నుకుండే అవకాశం మాత్రమే ఉంది ఈ రాజ్యాంగంలో. సో ఎన్నుకున్న తర్వాత మనకు వాళ్ళు పలకోకుండా వాళ్ళ పట్ల మనము సహృదయంతోనే వాళ్ళు ఎమ్మెల్యేలుగా స్వీకరించినాము. వాళ్ళు చేసిన కొంచెం మంచి పనులైనా మెచ్చుకున్నాము. ఈ విధంగా గత 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు జరిగిపోయింది. మొన్న అనుకోకుండా మనకు ఒక్క అవకాశము ఈ రాజ్యాంగం అయితేనేమి, మన గవర్నమెంట్ అయితేనేమి అనుకోకుండా ఇచ్చింది. లేకపోతే నలుగురు ఆల్రెడీ పోటీలో ఉన్నారు, ఓసీలే పోటీలో ఉన్నారు. మళ్ళీ వాళ్ళే గుత్తాధిపత్యంతో తరతరాలుగా ఉన్న వాళ్ళే మళ్ళీ వచ్చినారు. మేము ఈ ఊర్లను ఏలేదానికే పుట్టినామనేటట్లు వచ్చి కూర్చొని వాళ్ళు అందరూ పోటీగా పోటీ పడిండే ఆ సందర్భంలో అనుకోకుండా ఢిల్లీ వాస్తవ్యులు, అంటే ఆయన ఇక్కడే పక్కనే అయినా కూడా ఆల్మోస్ట్ ఆయన ఢిల్లీ వాస్తవ్యులే అంటాం. ఎందుకంటే ఢిల్లీ నుంచి వచ్చిన సత్యకుమార్ గారు ఒక్క బీసీ అయిన దానికి మాత్రమే మన అందరము టోటల్ కమిట్మెంట్ ఇచ్చినాము. మిగతా వెనక ముందు ఏమి చూడలేదు. కొంతమంది అనుకున్నాము ఏదో చేస్తాడంట, ఆయన ఢిల్లీ నుంచి చాలా పరపతితో వస్తున్నారు అని మనము ఊరట కలిగించుకొని, ముఖ్యంగా మన బీసీ వాడు మనోడు 50 సంవత్సరాల తర్వాత మనకు ఒక అవకాశం దొరికింది. మేము బీసీలు ఉన్నామని తెలుపుకునే అవకాశం దొరికిందని అందరూ చాలా దీక్షగా, పాపం ఏ పొద్దు ఇంట్లో నుంచి బయటికి రాని ఆడోళ్ళు, ముసలోళ్ళు, అప్పుడప్పుడే ఓటు హక్కు కలిగిన వాళ్ళు అందరూ ఎంతో కమిట్మెంట్తో రాత్రి 2 గంటల వరకు, అర్ధరాత్రి 2 గంటల వరకు బారులు తీరి ఆయన్ని ఎందుకు గెలిపించినారంటే, ముఖ్యంగా ఆయన బీసీ అనే ఒక్క నినాదంతోనే గెలిచినాడు. ఆయన ఆ నినాదాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ ఒక్క నినాదమే. రకరకాలుగా ఇక్కడన్నీ అపోహలు ఉన్నాయి. తెలుగుదేశం వాళ్ళు ఓట్లు వేసినారు, జనసేన వాళ్ళు ఓట్లు వేసినారు, వాళ్ళు వేసినారు, వీళ్ళు వేసినారు. వాళ్ళు ఎవ్వరు కాదండి, ఓన్లీ బీసీలు వేసే వాళ్ళే ఆయన గెలిపించినారు. ఆయన ఎదురుగా కూడా ఈ మాట చెప్తాం. మనమందరము చెప్తాము, మేము మిమ్మల్ని గెలిపించామండి అని చెప్తాము. ఏం పర్వాలేదు. గెలిపించిన తర్వాత ఇంకా జరుగుతున్న విషయాలన్నీ మీకు తెలిసిందేదే. మనం ఇట్లా సభాముఖంగా మనము గెలిపించుకున్న వ్యక్తి గురించి మనం మాట్లాడడం అనవసరము. చేతనైతే ఇంకా 4 సంవత్సరాలు ఉండబోతున్నాడు కాబట్టి ఆయన్ని ఎదురులోకి కూర్చొని మనము ధర్నాలు చేస్తామో, మొండి చేస్తామో, మనకు కావలసిన పనులన్నీ, ఈ నియోజకవర్గం అభివృద్ధికి కావలసిన పనులన్నీ బీసీలమందరము ఒగ్గట్టుగా మేమే నిన్ను గెలిపించినాము, మేమే నిన్ను అడుగుతున్నాము, ఈ పొద్దు మా నియోజకవర్గం పరిస్థితి ఏంటి అని అడిగి సాధించుకుందామండి. కాబట్టి దాని గురించి వెనక్కి పోయే పరిస్థితే వద్దు. రాబోయే రోజుల్లో కూడా బీసీలే ఈ నియోజకవర్గంలో ఉండేవాళ్ళు, ఈ టౌన్లో ఉండే వాళ్ళని మనము కష్టపడి, మళ్ళీ వాళ్ళు రారనే దానికి లేదు, ఆ నలుగురు వస్తారు, మళ్ళీ ఆ నలుగురు వస్తారు. వాళ్ళని ఎదుర్కోవలసిందే పరిస్థితులు ఎన్నో వస్తాయి. వెనక్కి పోవద్దండి బీసీలము, వెనకడుగులు వేయొద్దండి, భయపడద్దండి. వాళ్ళు మీరా మమ్మల్ని ఎదిరించేది, మీరు కనీసం మీ ఏజెంట్లను కూర్చోబెట్టుకోకపోండి అంటారు. అప్పుడే వాళ్ళ మీసాలు ఊడిపోయినాయి, వాళ్ళ నడుములు ఊడిపోయినాయి, వాళ్ళందరినీ కూర్చోబెట్టినాం మనము.
అయినా అంటారంటే రేపు పొద్దున వాళ్ళకు మళ్ళీ మీసాలు మొలిసి మళ్ళీ నడుము నిటారుగా నిలబడితే వాళ్ళు ఏ విధంగా మనల్ని బెదిరిస్తారో చూసుకోండి. ఏ బెదిరింపులకి ఇది పడద్దండి. ఏమి చేసి మళ్ళీ ఈ లోకల్ బీసీని మనం చేసుకోబోతున్నాం ఎమ్మెల్యేగా, దానికి ఎదురులేదు. బీసీ ఉద్యమంలో మనకు అన్ని విధాల ముందుండి నడిపిస్తున్న మన గిర్రాజు రవి గారిని శంకర్రావు గారు మాకు ఇది ఆదేశించినారు. ఇన్ని పనులు చేస్తున్నారు రవి గారు అనేవారు కీలకమైన పదవిలో ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు మాట్లాడుకొని అతనికి పదవి కంపల్సరీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇవ్వండి అని చెప్పినారు. కాబట్టి ఆ కీలకమైన పదవి హరీష్ కాదు, జనసేన మధు కాదు, రేపు ప్రొద్దున మన రవి 100 కిలోమీటర్ల స్పీడ్తో ముందుకు ఇన్ఛార్జిగా పోగలుగుతారు. అది మనం చెప్పేది కాదు, స్క్రీన్ మీద చూడబోయేది రేపు భవిష్యత్తులో. కాబట్టి అన్ని విధాల ఈ బీసీల ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తారని రవిని రిక్వెస్ట్ చేస్తున్నానండి. ధర్మారం పూర్వ ప్రజలకు మరియు నా బీసీ సోదరులకు అందరికీ రేపు 10వ తేదీ జరగబోయే రథోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అందరికీ మా బీసీలందరి తరఫున ధర్మారంలో ఉన్న బీసీలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ తేరు రథోత్సవం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు రవి చెప్పినట్టు అక్కడ ముబ్బడిగా జనం వస్తారు, చుట్టుపక్కల పల్లెల నుంచి కూడా వస్తారు. ఇది హై సమ్మర్, విపరీతమైన సమ్మర్. ఈ సమ్మర్లో వాళ్ళు నీళ్లు ఇస్తే చాలనుకుంటారు. దయచేసి ఆ నీటి సౌకర్యము మన బీసీలందరి తరఫున ఒక చోట మనం ఏర్పరచుకొని అందరికీ నీళ్ళు అందించే కార్యక్రమం చేస్తామని అందరికీ నా సోదరులను పెట్టుకుంటున్నానండి. మా బీసీల ఐకమత్యము చాటేదానికి ఈరోజు ఈ రథోత్సవానికి మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మొట్టమొదట మా ప్రధానమంత్రి మా మోడీ గారికి మోకరెళ్ళి హృదయపూర్వక నమస్కారాలు మేమందరం తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మొన్న పెహల్గాము కిరాతక చర్యకు అందరూ నిశ్చేష్టులై నిర్వీర్యులై తలొంచుకొని సిగ్గుపడుతూ అవమాన భారంతో బాధతో ఉన్న దానికి సమాధానంగా యాక్షన్ టు రియాక్షన్గా అర్ధరాత్రి మహిళల ద్వారా ఆపరేషన్ సింధూర్ ద్వారా వారికి సరైన గుణపాఠం చెప్పినందుకు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఊరట చెందుతున్నారు, మానసికంగా కుంగిపోయినారు. ఆ రోజు జరిగిన ఆ కిరాతక చర్యకు ఇంత అమానుషంగా మనుషులను చంపగలుగుతారని కుంగిపోయిన వాళ్ళకు సమాధానంగా ఈరోజు ఈ చర్య జరిగినందుకు ఆ మూకని, ఆ టెర్రరిస్టు మూకల్ని వాళ్ళ స్థావరాల మీదకి దాడి చేసి వాళ్ళను మట్టు పెట్టినందుకు ప్రతి ఒక్కరూ ఊరట చెందినారు. కాబట్టి ఈ మీడియా ద్వారా ఇంకొకసారి మేము మా మోడీ గారికి, మా ప్రధాని గారికి హృదయపూర్వక నమస్కారాలు మోకరిల్లి చెప్తున్నామండి. జై భారత మాతాకి జై, వందే మాతరం. అంతేకాకోకుండా మొన్న మాకు బీసీలకి, మేము బీసీ మహిళలము, మా బీసీ వర్గాలకు చెందిన వాళ్ళము, మాకు ఊరట కలిగిస్తూ మాకు కులగణనకి ఆయన పార్లమెంట్లో నిర్ణయం తీసుకునేందుకు దానికి కూడా మేమందరూ తలొంచి నమస్కారం చేస్తున్నామండి. ఎన్నో సంవత్సరాలు పోరాడుతున్నా ఇంతవరకు పటిష్టమైన కులగణన జరగలేదు. ఏ కులము ఎంత రేషియోలో ఉండేది అనేది మాకు తెలియడం లేదు. అట్లా తెలుసుకోవడం ద్వారా రేపొద్దున మేము కూడా ఈ కులాలు ఎక్కడెక్కడైతే ఏ నియోజకవర్గంలో ఉన్నారో, ఎక్కువ రేషియోలో ఉన్నారో వాళ్ళ నుంచి ఒక రిప్రజెంటేటివ్ని నిలబెట్టి చట్టసభలకు పంపించే అవకాశం మాకు కూడా కలిగేదానికి ఆయన కులగణన గురించి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇంకొకసారి మేము మా ప్రధాని గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము.